ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ ఉదయకాలపు ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మనకి మరి ఒక్కసారి ఈ విధముగా మనమందరము కలిసి దేవుని స్తుతించుకునే కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి ఈ పరిశుద్ధ పునరుద్ధానపు దినమును ఎవరు నిర్లక్ష్యం చేయకుండా మా అందరితో కూడా కలిసి దేవుని స్తుతించాలని ఆరాధించాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థనతో ఆరాధన ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, జీవాధిపతి, సర్వాధికారి, సర్వశక్తి గల దేవ, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. మాకు ఆయుష్కాలమునిచ్చి ఆరోగ్యమునిచ్చి ప్రభా ఈ విధముగా మిమ్మల్ని స్తుతించుకునే కృపను అనుగ్రహించారు. మీకు వందనాలు తండ్రి. అయా స్తుతులకు పాత్రుడు, స్తోత్రాలకు అర్హుడమైన దేవానికి వందనాలు. నిత్యము దూతల చేత గాన ప్రతి గానాల చేత పరిశుద్ధుడు 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 అనుచు కొని ఆడబడుచున్న పరిశుద్ధ దేవా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. అయా తండ్రి, నా కొరకు మా కొరకు తండ్రి పరలోక భాగ్యమును వదిలిపెట్టి దేవా పశువుల తొట్టిలో జన్మించి సిలువలో మీరు చిందించిన రక్తమును బట్టి స్తోత్రాలు ప్రభా. మా కొరకు మీరు చేసిన త్యాగమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. ఎక్కడో నశించిపోవలసిన వారమైన మమ్మల్ని వెదికి రక్షించి దేవా మమ్మల్ని విమోచించి ప్రభా, విమోచింపబడిన జనాంగంగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. అయా తండ్రి, మా జీవితాలలో నమ్మదగిన దేవుడుగా ఉంటూ ప్రభా, అండ కొండ ఆశ్రయ దుర్గముగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి వందనాలు నాయన. మరి ఉదయకాల సమయమున ప్రభా అయా తండ్రి పరిశుద్ధ పునరుద్ధానపు దినమందు ప్రభా అయా తండ్రి మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో ఏకముతో ఏకముగా కూడి మిమ్మల్ని స్తుతించుకునే కృపనిచ్చారు. మీకు వందనాలు. ఈ సమయాన్ని మాకు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉంచమని అడుగుచున్నాం. ఆది నుంచి అంతం వరకు మీరే తోడైండి నడిపించమని సహాయము చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మాటలతో ఈ ఉదయకాల ఆరాధన ప్రారంభించుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ ఆదివారపు ఉదయకాల సమయంలో మనమందరం కూడా పాటలు పాడుచు ఏక మనస్సుతో ఏకాత్మతో దేవుని నామాన్ని ఘనపరుచుకుందాం. అవును ప్రభువా, యెహోవా తండ్రి, మాకు ఆధారమైన దేవుడవు, మాకు ఆరోగ్యమును కలగజేసినటువంటి దేవుడవు అయ్యా, నీకే స్తోత్రములు ప్రభువా అంటూ మనం ఈ సమయంలో దేవుని నామాన్ని ఘనపరుచుకుందాం. ఎంత గొప్ప దేవుడవయ్యా తండ్రి, నీకే స్తోత్రములు అంటూ ఈ సమయంలో మనం ప్రభువు నామాన్ని ఘనపరుచుకుందాం. ఆధారం నీవే, మా ఆరోగ్యం నీవే, మా ఐశ్వర్యం నీవే ప్రభువా. మా ఆధారం నీవే, మా ఆరోగ్యం నీవే, మా ఐశ్వర్యం నీవే ప్రభువా. దేవా తండ్రి యేసు స్తోత్రం. దేవా తండ్రి యేసు స్తోత్రం. మా ఆధారం నీవే, మా ఆరోగ్యం నీవే, మా ఐశ్వర్యం నీవే ప్రభువా. మా ఆధారం నీవే, మా ఆరోగ్యం నీవే, మా ఐశ్వర్యం నీవే ప్రభువా. అవును నైనా ప్రభువా, మా ఆధారమైన దేవా నీకు స్తోత్రములునైనా. దీన దరిద్రులమైన మా కొరకు తండ్రి మహిమను వీడి ధరకు దిగివచ్చినటువంటి దేవా నీకే వందనాలు, స్తోత్రములునైనా. దరిద్రులమైన మా కొరకు మహిమ వీడి ధరకు వచ్చిన దైవమా, మమ్మును ధనవంతులుగా చేయుటకై దరిద్రతను భరించిన దయామయా. అవును ప్రభువా, మమ్మల్ని ధనవంతులుగా చేయుటకై దరిద్రతను నీవు భరించిన దేవా నీకు స్తోత్రములునైనా, వందనాలు తండ్రి. దీన దరిద్రులమైన మా కొరకు మహిమ వీడి ధరకు వచ్చిన దైవమా, మమ్మును ధనవంతులుగా చేయుటకై
దరిద్రతను భరించిన దయామయా దేవా తండ్రి యేసు స్తోత్రం దేవా తండ్రి యేసు స్తోత్రం మా ఆధారం నీవే మా ఆరోగ్యం నీవే మా ఐశ్వర్యం నీవే ప్రభువా మా ఆధారం నీవే మా ఆరోగ్యం నీవే మా ఐశ్వర్యం నీవే ప్రభువా. అవును దేవా, నీకే స్తోత్రములునైనా ప్రభువా. నీ అంతలు భయభక్తులు కలిగి ఉండుటే ఐశ్వర్యమునైనా, నీ ఆజ్ఞలు గైకొనుటే మాకెంతో గొప్ప ధన్యత ప్రభువా. అయ్యా నీకే స్తోత్రములు ప్రభువా. నీ అందలి భయభక్తులే ఐశ్వర్యం, నీ ఆజ్ఞలు గైకొనుటే ఆరోగ్యం, నిన్ను ఆరాధించుట ఆనందం, నిన్ను కలిగి జీవించుట నిత్య జీవము. అవును ప్రభువా, మా జీవితాలలో నిన్ను కలిగి జీవిస్తే అది మాకు నిత్య జీవము ప్రభువా. నీకే స్తోత్రములునైనా. నీ అందలి భయభక్తులే ఐశ్వర్యం, నీ ఆజ్ఞలు గైకొనుటే ఆరోగ్యం, నిన్ను ఆరాధించుట ఆనందం, నిన్ను కలిగి జీవించుట నిత్య జీవము. దేవా తండ్రి యేసు స్తోత్రం దేవా తండ్రి యేసు స్తోత్రం మా ఆధారం నీవే మా ఆరోగ్యం నీవే మా ఐశ్వర్యం నీవే ప్రభువా. మా ఆధారం నీవే మా ఆరోగ్యం నీవే మా ఐశ్వర్యం నీవే ప్రభువా. దేవా తండ్రి యేసు స్తోత్రం దేవా తండ్రి యేసు స్తోత్రం మా ఆధారం నీవే మా ఆరోగ్యం నీవే మా ఐశ్వర్యం నీవే ప్రభువా. మా ఆధారం నీవే మా ఆరోగ్యం నీవే మా ఐశ్వర్యం నీవే ప్రభువా. మా ఐశ్వర్యం నీవే ప్రభువా. మా ఐశ్వర్యం నీవే ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రభువా, మహిమ ఘనతకు అర్హుడైనటువంటి దేవుడవు, మా నిజమైన దేవుడైనటువంటి ప్రభువా. నీకే స్తోత్రములునైనా. సృష్టికర్తవు ముక్తిదాతవైనటువంటి ప్రభువా, నీకే వందనాలునైనా. స్తుతులకు పాత్రుడైన దేవా, ఆరాధనకు యోగ్యుడైనటువంటి ప్రభువా, మీకే స్తోత్రములునైనా వందనాలంటూ ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని కనపరుచుకుందాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే.
ప్రభువా తండ్రి నైనా ఆకాశము నుండి మన్నాను కురిపించినటువంటి దేవుడవు, బండలో నుండి నీళ్లను పుట్టించినటువంటి దేవుడవు ప్రభువా యెహోవా ఈరే నీకు స్తోత్రములు నాయనా. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. అవును ప్రభువా, వ్యాధులను తొలగించినటువంటి దేవుడవు, మృతులలో నుండి మమ్మల్ని లేపిన వాడా నీకు స్తోత్రములునైనా. మమ్మల్ని స్వస్థపరిచి యెహోవా రాఫా నీకు వందనాలు తండ్రి. అయ్యా నీకే స్తోత్రములు ప్రభువా. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. అవును ప్రభువా, సర్వ సైన్యములకు అధిపతి అయిన దేవానికి స్తోత్రములు వందనాలు నైనా. ఎంత గొప్ప వాడవు నీవు నైనా, స్తోత్రములు తండ్రి. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము, ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము, బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము, బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు
హల్లెలూయా హల్లెలూయా. Change my heart, oh God, make it ever true. Change my heart, oh God, may I be like you. Change my heart, oh God, make it ever true. Change my heart, oh God, may I be like you. You are the potter, I am the clay. Mold me and make me. This is what I crave. Change my heart, oh God, make it ever true. Change my heart, oh God, may I be like you. Change my heart, oh God, make it ever true. Change my heart, oh God, may I be like you. Change my heart, oh God, make it ever true. Change my heart, oh God, may I be like you. You are the potter, I am the clay. Mold me and make me. This is what I crave. Change my heart, oh God, make it ever true. Change my heart, oh God, may I be like you. అవును తండ్రి యేసయ్య, తండ్రి మా హృదయాలని తండ్రి మీరు మార్చండి ప్రభా. ఇంకనూ ప్రభా మేము మీకు మెచ్చే నాయన జీవితాలుగా మమ్మల్ని అందరినీ మలచమని అడుగుచూ ఉన్నాము తండ్రి. స్థుతులకు పాత్రుడు, మహిమకు పాత్రుడు ప్రభా. అయ్యా మిమ్మల్ని ఎంతగా స్తుతించిన తండ్రి నేను మిమ్మల్ని వర్ణించలేము. ఆనాడు ఇశ్రాయేలుకు ప్రభా పగలు మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి నడిపించిన గొప్ప దేవుడు తండ్రి. అయ్యా తండ్రి మా ఆధారము నీవే, మా ఆరోగ్యము నీవే, మా ఐశ్వర్యము నీవే తండ్రి. అవును ప్రభా. అయ్యా మీ నాయన శాంతిని అనుగ్రహించే దేవుడు, సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు. మరి ఉదయకాల సమయమున ప్రభా ఏ బిడ్డ అయితే ప్రభా ఏ వేదనతో ఏ బాధతో ప్రభా వారి గృహాలలో ఉండి ప్రభా మరి అయ్యా తండ్రి నాయన ఈ ఆరాధనలో పాలు పొందుతున్నారో మాకైతే తెలియదు, కానీ ఆయన ప్రతి హృదయాన్ని మీరు దర్శించమని అడుగుచున్నాం, మీరు తాకమని అడుగుచున్నాం ప్రభా. అయ్యా తండ్రి నాయన ఆనందము లేని బిడ్డలకి ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని అనుగ్రహించండి. ప్రతి విధమైన సమస్యల నుంచి విడిపించమని అడుగుచు ఉన్నాం ప్రభా. ఆయన మరి ఈ సమయంలో అయ్యా మా దేశ పరిస్థితులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో, వ్యాధులతో, బాధలతో బాధపడిచిన బిడ్డల జ్ఞాపకం చేసుకుని, ముఖ్యంగా కరోనాతో ఆయన హాస్పిటల్స్లో ఉన్న బిడ్డల జ్ఞాపకం చేసుకోండి. ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యమును ఆయుష్కాలమును అనుగ్రహించమని అడుగుచు ఉన్నాం ప్రభా. దేవ మరింతవరకు నాయన స్తుతి గీతాల ద్వారా నిన్ను స్తుతించే కృపనిచ్చారు. నీ వాక్యమును వినబోవచ్చుండగా
మాతో మీరు మాట్లాడమని అడుగుచున్నాం. అయ్యా మా హృదయాలను నాయన సరిచేయమని అడుగుచు ఉన్నాం ప్రభా. మరి ఈ సమయంలో ప్రభా నాయన నీ సమయాన్ని మాకు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉంచమని, మీరే తోడయుండి నడిపించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరు తీయండి 95వ కీర్తన మొదటి నుంచి చివరి వచనం వరకు. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. సముద్రము ఆయనది, ఆయన దాని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. రండి నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంత మేలు. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. దేవుడి వాక్యము దీవించును గాక. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. శోకపులోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో. శోకపులోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో. అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ.
విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాశల జడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాశల జడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దుష్టుల క్షేమమునే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దీర్ఘశాంతము గల దేవ నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవ నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మరి ఇంతవరకు చక్కని పాటల చేత, చిన్నారి బిడ్డల పాటల ద్వారా ఆ గొప్ప దేవుని నామాన్ని స్తుతించుకున్నాం, ఆరాధించుకున్నాం. కొద్ది నిమిషాలు భయభక్తులతో దేవుని వాక్యాన్ని విందాం. ఈరోజు దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచి ఉంచారో ఆయన వాక్యపు వెలుగులో మన హృదయాల్ని సరిదిద్దుకుందాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, నిన్న నేడు రేపు ఎల్లకాలము ఏకరీతిగా ఉన్న మా గొప్ప దేవా, పరిశుద్ధుడవు, పాపమెరుగుని దేవుడవు, పాపుల్లో నుండక ప్రత్యేకించబడిన వాడవు తండ్రి. పాపమనే దాస్య శృంఖలాల చేత విశ్వమానవాళి నలిగిపోతూ ఉండగా నాయనా తండ్రి, అటువంటి మానవాళికి విమోచనను అనుగ్రహించడానికి మహిమపరుపు సౌభాగ్యాన్ని విడిచిపెట్టి తండ్రి, పాప పంకిలమైన ఈ లోకంలోనికి ప్రవేశించిన పరమాత్ముడవు తండ్రి. మీ గొప్ప నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యము వినుచున్న ప్రతి బిడ్డకు తండ్రి స్పందన అనుగ్రహించండి. నీ వాక్యపు వెలుగులో తమ జీవితాలను సరిదిద్దుకునే చక్కటి మనస్సునివ్వండి ప్రభువా. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. మీ వాక్కు మమ్మల్ని బాగు చేస్తుంది తండ్రి. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునన్నారు కదా తండ్రి. నాయనా ప్రభువా, నీ మాట చేత మమ్మల్ని జీవింపజేయమని ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి మీ ప్రక్కన కూర్చున్న మీ ఆత్మీయ బిడ్డల వైపు తిరిగి దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అని చెప్పండి, చక్కగా నవ్వుతూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించు దేవుడు. ప్రేమ ఆ ప్రియుణ్ణి మన కొరకు పరలోకం నుండి క్రిందకు దింపించింది. నిన్ను నన్ను దేవుడు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నారంటే నో స్కేల్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ మెజర్ దట్. ఇన్ఫైనైట్ లవ్, అమేజింగ్ లవ్. అటువంటి గొప్ప ప్రేమ చేత ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఈ లోకపు ప్రేమలు మోసకరములు కావచ్చు, ఈ లోకపు ప్రేమలు మనల్ని భంగపరచవచ్చు, కానీ దేవుని ప్రేమ అది శాశ్వతం.
మనలో ఏమి లేకపోయినా మనల్ని మనలుగా ప్రేమించిన ప్రేమ ఆ గొప్ప ప్రేమ. ఈ లోకంలో ప్రేమలు ఎలా ఉంటాయంటే, నీవు ఇది ఇవ్వి నాకు, అప్పుడు నేను ఇది ఇస్తాను నీకు. ఇఫ్ యు గివ్ మీ దిస్ దెన్ ఐ విల్ గివ్ యూ దట్. ఇట్లాంటి ఇచ్చిపుచ్చుకునే ప్రేమలే ఈ లోకంలో చూస్తూ ఉంటాం. ఇవ్వడానికి ఏమీ లేకపోతే ఆ బిడ్డకు ప్రేమనే పొందలేడు ఈ లోకంలో. కానీ దేవుడు అలా కాదు. మనలో ఏ యోగ్యత లేనప్పటికీ కూడా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఏ యోగ్యత లేని ఈ బిడ్డల కొరకు వెలకట్టలేని ఆ గొప్ప ప్రాణాన్ని సంతోషముతో అర్పించిన ప్రభువు యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఆ 33.5 సంవత్సరాల కాలంలో ఆయన పరిచర్యలో 3.5 సంవత్సరాల ఆయన పరిచర్యలో ఆయనను మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన వైపుకి ఎవరు వస్తూ ఉన్నా ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత బాగుపడి వెళ్ళిపోతూ ఉండేవారు. హీ స్టాండ్స్ లైక్ ఏ గేట్వే. బాధలో ఉన్న బిడ్డలు వచ్చేవారు, ఆదరణ పొంది వెళ్ళేవారు. అభాగ్యులు వచ్చేవారు, ఆదరించబడి వెళ్ళేవారు. పాపసంద్రంలో మునిగిపోయి అజ్ఞానం చేత జీవితాన్ని పాడు చేసుకున్న బిడ్డలు వచ్చేవారు. ఒక్కసారిగా పాపములు క్షమించబడి హృదయము స్ఫూర్తి చేత నింపబడి తిరిగి వెళ్ళేవారు. గ్రుడ్డివారిగా వచ్చేవారు, చూపు పొంది వెళ్ళేవారు. కుంటివారిగా వచ్చేవారు, కాళ్ళు పొంది వెళ్ళేవారు. ఓచి చేయగలవారు, కుష్టు రోగులు, అనేక రోగులు వచ్చేవారు. గాడ్ హ్యాస్ టైమ్ ఫర్ ఎవ్రీబడి. ఈజ్ నెవర్ బీ ఎన్ ఇండివిడ్యువల్స్ గాడ్. ఈజ్ గాడ్ ఆఫ్ ఆల్. ఈజ్ గాడ్ ఆఫ్ యూ అండ్ గాడ్ ఆఫ్ మీ. ఆయన ఒక గొప్ప ఇన్విటేషన్ ఇచ్చారు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. ఆయన విశ్రాంతినిచ్చే దేవుడు. అలసి ఉన్న జీవితాలను ఆదరించు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో లూకా సువార్త 5వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలను మనం చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయం. ఇక్కడ ఒక సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఒక జీవితము యేసయ్య దగ్గరకు వస్తే ఆ యేసయ్యను స్వీకరించిన జీవితం ఆయన చేతుల్లో ఎంత అద్భుతంగా మార్చబడిందో ఈ చక్కని వచనాలు మనకి బోధిస్తూ ఉన్నాయి. లూకా సువార్త 5వ అధ్యాయం నేను చదువుతూ ఉన్నాను. మీ బైబిళ్లను తెరచి జాగ్రత్తగా చూడండి. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరతు సరస్సు తీరమున నిలచి ఆ సరస్సు తీరముననున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన దోణెలలో సీమోనుదైన యొక్క దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతని నడిగి కూర్చుండి దోణెలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీయో దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఎలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడనున్న వారందరూ విస్మయముందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టు వాడవయ్యుందువని సీమోనుతో చెప్పెను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవునికి స్తోత్రం. ఎంత చక్కని మాటలు. కొద్దిసేపు ఈ వాక్యాలను మనం ధ్యానిద్దాం మన ఆత్మీయ అభివృద్ధి కోసం. చూడండి, దేవుని వాక్యము
మన జీవితాల్ని బాగు చేసే వాక్యం. దేవుని వాక్యములో ఇలాగ రాయబడి ఉన్నది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఈ రోజున నీవు నేను మనమంతా బాగుపడాలి అంటే మనల్ని బాగు చేసేది దేవుని వాక్యం. విశ్వవిద్యాలయపు పుస్తకాలు మనల్ని బాగు చేయవు. ఈ నాలెడ్జ్, ఈ లోక సంబంధమైన నాలెడ్జ్ మన జీవితాలను బాగు చేయదు. చూడండి, ఈ లోక జ్ఞానము లేదా ఈ లోకపు విధానాల మీద మనం ఆధారపడి మనము బాగుపడిపోదాము అని అనుకుంటే అది సాధ్యం కాదు. మనిషి కోసం దేవుడిచ్చిన జీవవాక్కులివి. మనిషిని బాగు చేసే జీవవాక్కులు, నిత్యరాజ్యమునకు చేర్చే అద్భుతమైన వే. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలిజియన్, ఇట్స్ ఎ వే, ఇట్స్ ఎ పాత్ టు ఎటర్నిటీ. ఇది మతము కాదు, ఇది మార్గము అన్నారు. చూడండి, ఈ లోకపు సంబంధమైన విషయాలు అలాగే ఉంటాయి. ఈ లోక సంబంధమైన జ్ఞానమంతా అలాగే ఉంటుంది. అందనట్టుగా, దొరకనట్టుగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకసారి ఒక డాక్టర్ గారి దగ్గరికి ఒక ఆయన వచ్చారట. ఆయన వచ్చి, సార్ నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను, ఏం చేయాలో తెలియట్లేదు, ఏమన్నా మందులు రాసివ్వండి అన్నారట. అప్పుడు డాక్టర్ గారు అన్నారట, నీవు డిప్రెషన్లో ఉంటే నేనే మందులు ఇచ్చినా అవి పెద్దగా పని చేయవు. నువ్వు ఆహ్లాదకరంగా మనస్ఫూర్తిగా నవ్వుకోవాలంటే ఒక పని చేయి. మన ఊరి చివర ఒక సర్కస్ వచ్చింది. ఆ సర్కస్లో ఒక జోకర్ ఉన్నాడు. అద్భుతంగా జోక్స్ ఇవన్నీ వేస్తూ, అద్భుతంగా యాక్షన్ చేస్తూ గంటలు నవ్విస్తూ ఉన్నాడు అందరినీ. నువ్వు నిజంగా డిప్రెషన్లో ఉండి చాలా డల్గా ఉంటే, కాసేపు నువ్వు ఆనందించాలంటే వెళ్ళి ఒక గంట సేపు వెళ్ళి ఆ సర్కస్ చూసిరా అన్నారట. ఆ సర్కస్ చూసినప్పుడు ఆ జోకర్ నీ ముందు ఆయన అవన్నీ చేస్తూ ఉన్నప్పుడు నువ్వు తప్పకుండా ఆనందిస్తావు, డిప్రెషన్ ఎగిరిపోతుంది, నిన్ను నువ్వే మరిచిపోతావు అన్నారట. అప్పుడు డాక్టర్ గారితో ఈ వ్యక్తి అన్నాడట, సార్ ఆ జోకర్ని నేనే సార్ అన్నాడట. చూడండి, ఇతరులే నవ్విస్తూ ఉన్నాడు, వందల మంది నవ్విస్తూ ఉన్నాడు, కానీ తన జీవితం అంతా విషాదం. ఒక్కొక్కసారి అలాగే ఉంటాయి పరిస్థితులు. ఆయన వాక్కు కావాలి. ఈ వాక్యము చదువుతూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా మనకు కనిపిస్తున్నది ఏమిటో చూడండి. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరతు సరస్సు తీరమున నిలచి, ఆ ముందు అధ్యాయం ఆఖరి వచనంలో ఏమని రాయబడి ఉన్నదంటే, తరువాత ఆయన యూదయ సమాజ మందిరములలో ప్రకటించుచుండెను. ఆ ముందు అధ్యాయం చూస్తే 4వ అధ్యాయం 41వ వచనంలో చూస్తే, 4వ అధ్యాయం 42వ వచనంలో చూస్తే ఆయన ఒక అరణ్య ప్రదేశంలో ఉన్నారు. తర్వాత 44వ వచనం చూస్తే ఆయన యూదయ సమాజ మందిరంలో ఉన్నారు. తర్వాత 5వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఆయన గెన్నేసరతు సరస్సు తీరమున ఉన్నారు. చూడండి, అరణ్య ప్రదేశం, తర్వాత యూదయ సమాజ మందిరం, తరువాత గెన్నేసరతు సరస్సు తీరం. 3 డిఫరెంట్ ప్లేసెస్, 3 కంప్లీట్ డిఫరెంట్ సెటప్స్. కానీ 3 స్థలాలలో కూడా ఆయన చేస్తున్నది ఏమిటంటే వాక్యమును ప్రకటించుచున్నారు. వాక్యాన్ని ప్రకటించడానికి నాకు ఒక పెద్ద మ్యాన్షన్ ఇవ్వండి, ఒక అద్భుతమైన మందిరాన్ని ఇవ్వండి, అక్కడే నేను వాక్యాన్ని బోధిస్తాను అని అనటంలా. పాత నిబంధన కాలంలో మందిరం అంటే చూడండి, ఒక పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఒక అహరోను వంశం నుంచి వచ్చిన ఒక ప్రధాన యాజకుడు, దీస్ ఆల్ రిలీజియస్ సెటప్. కానీ యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ విధానాల్ని మార్చివేశారు. ఆయన నూతన నిబంధనలో ఏమని రాయబడి ఉన్నదంటే, ఆయన రక్తము చేత కడుగబడిన బిడ్డ, రాజులైన యాజక సమూహముగా, ఏర్పరచబడిన వంశముగా, పరిశుద్ధమైన జనాంగముగా, దేవుని సొత్తైన బిడ్డలుగా ముద్ర వేయబడ్డాం, ఎన్నుకోబడ్డాం. దేవుని రక్తధారల చేత కడగబడిన ప్రతి బిడ్డలో ఒక రాజు ఉన్నాడు, ఒక యాజకుడు ఉన్నాడట. రాజులైన యాజక సమూహము అన్నారు మనమంతా. యేసయ్య నూతన నిబంధన కాలములో చూడండి, నాకు సమాజ మందిరాన్ని ఇవ్వండి, అక్కడే మాట్లాడతాను అలా.
ఈ రోజున దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది. యు ఆర్ ఆల్సో దట్ లివింగ్ గాస్పల్. నీవెక్కడికి వెళ్ళినా ఒక సువార్త నడుచుకుంటూ వెళుతుంది. త్రూ యూ, బికాస్ ఆఫ్ యూ. మర్చిపోవద్దండి. నెవర్ ఫర్గెట్ దాట్. చూడండి, ఆయన వాక్యము బోధిస్తూ ఉన్నప్పుడు అనేక మంది ఆ వాక్యము వింటూ ఆయన మీద పడుచు ఉన్నారట. ద పీపుల్ కేమ్ టు లిజన్ గాడ్స్ వర్డ్. వావ్, వాట్ ఎ క్రౌడ్. ఈ రోజున వాక్యము వినడానికి వస్తూ ఉన్నామా? ఈ రోజున వాక్యము అంతర్లీనంగా మన హృదయాలలో తన పని జరిగిస్తూ ఉందా? నిజముగా మనము ఆ దేవుని చేతుల్లో నమ్మకమైన బిడ్డలుగా, తండ్రి నీ ఒక గొప్ప శిల్పివి, ఈ బండరాయిని అద్భుతమైన శిల్పముగా చేయండి, ఐ కోఆపరేట్ విత్ యూ అని ఆ దివ్యమైన హస్తాలకి మనల్ని మనం అప్పగించి చక్కగా ఒబీడియన్స్తో మనముంటే దేవుడు మన జీవితాల్ని అద్భుతమైన శిల్పాలుగా చెక్కగలడు. వాక్యము క్రియ జరిగిస్తుంది మన హృదయాలలో. కానీ చాలాసార్లు వాక్యాన్ని పెడచెవిన పెట్టి వేస్తాం. చాలాసార్లు ఈ రోజుల్లో వాక్యము యొక్క తీవ్రత తగ్గిపోతూ ఉంది. దేవుని ఆలయాలలో, దేవుని మందిరాలలో ద ప్రైమరీ ఇంపార్టెన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ రోజుల్లో ప్రాజెక్ట్స్ మీద ప్రాజెక్ట్స్, లేదా ఈ రోజుల్లో లేకపోతే స్వస్థతలని అవే ఒక ప్రైమరీ ఆబ్జెక్ట్స్గా మారిపోతూ ఉన్నాయి. దేవుని మందిరానికి రా, ఆశీర్వాదాలు వస్తాయి. లేదా దేవుని మందిరానికి రా, నీకు ఇవి జరుగుతాయి. లేదా దేవుని మందిరానికి రా, నీకు స్వస్థత జరిగిపోతుంది. ఇలాంటి ఒక సెకండరీ ఆబ్జెక్ట్స్ బికమ్ సో ప్రైమరీ. దేవుని వాక్యపు లోతుల్లోకి మనం వెళ్ళడం తగ్గిపోతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యాన్ని శ్రద్ధతో విను. ఈ మొట్టమొదటి వచనం మనకేం చెప్తుందంటే, ప్రజలందరూ ఆయన మీద పడుచు ఉన్నారట వాక్యం వినడానికి. అంటే ప్లేస్ కూడా లేదు. యేసయ్య ఎక్కడికి వెళ్ళినా వాక్యాన్ని బోధిస్తూ ఉండేవారు, అద్భుతాలు చేస్తూ ఉండేవారు. కానీ ద అల్టిమేట్ పర్పస్ ఫర్ ఎవ్రీ మిరకిల్ ఇస్ టు ఇంప్రూవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ దైర్ హార్ట్స్. ఒక వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. మార్కు సువార్త ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం ఇలాగ రాయబడి ఉన్నది. చూడండి, వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరుస్తూ ఉన్నారట. స్థిరపరచబడాల్సిందేమిటంటే వాక్యము హృదయంలో స్థిరపరచబడితే జీవితాలు ఆటోమేటిక్గా స్థిరపరచబడతాయి. మొట్టమొదటి వచనంలో ఆ ప్రజల నుండి మనం నేర్చుకుంటున్నది ఏమిటంటే, వాక్యం వినాలి, దేవుని మాటలు వినాలి. విన్న ఆ మాటల ద్వారా మనం జీవితాన్ని కట్టుకోవాలి. యేసయ్య ఒకసారి ఏమని చెప్పారో చదువుతూ ఉన్నాను చూడండి. యేసయ్య సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నప్పుడు ఒక స్త్రీ నిలబడి ఈ విధంగా అంటుంది. లూకా సువార్త 11వ అధ్యాయం 27వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న యొక్క స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పెను. ఆయన బోధిస్తూ ఉండగా ఒక ఆమె ఎమోషనల్గా ఫీల్ అయ్యి, ఆహా నీవు చెప్తున్న వాక్యం ఎంత బాగుంది, ఏ తల్లి నిన్ను కన్నదో అనే అర్థం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంది. వెంటనే యేసయ్య అన్నారు, అవును నీవు చెప్పింది కరెక్టే, నన్ను కనిన తల్లి జీవితము ధన్యమే. కానీ వాక్యమును విని దానిని గైకొనువారు, అది చాలా ఇంపార్టెంట్, దానిని గైకొనువారు వారు మరి ధన్యులు. అంటే యేసయ్యకు జన్మనిచ్చిన మరియ కంటే మరి ధన్యులు అవ్వాలంటే వాక్యము విని దానిని గైకొనాలట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, మొట్టమొదటి వచనం వాక్యము ప్రాధాన్యత, ద ఇంపార్టెన్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఇన్ అవర్ లైఫ్స్. తర్వాత చూద్దాం. ఆ సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన దోణెల్లో సీమోనుదైన యొక్క దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణెలో నుండి సమూహములకు బోధించుచుండెను. యేసయ్య అక్కడికి రాగానే
ఆయనకి కనిపించిన దృశ్యం ఏమిటంటే ఓ ఇద్దరు జాలరులు వారి యొక్క వలల్ని శుభ్రం చేసుకుంటూ ఉన్నారు. వారి దోణెలు నుంచి దిగిపోయారు, వారి వలల్ని శుభ్రపరుచుకుంటూ ఉన్నారు. యేసయ్య అది చూచారు. అనంత జ్ఞాని అయిన దేవునికి ఆ ముందు రోజు రాత్రి ఏమి జరిగిందో మొత్తం అంతా తెలుసు. ఈ బిడ్డలు ఏ విధంగా ప్రయాసపడ్డారు, ఏ విధముగా రాత్రి అంతా శ్రమపడ్డారు, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు అని యేసయ్యకు తెలుసు. ఆ యేసయ్య తెలిసి కూడా ఆయన అడుగుతున్నది ఏమిటంటే, ఒక దోణెనివ్వండి. సీమోను వైపు చూచి, నీ దోణెను నాకు కొద్దిసేపు ఇవ్వమని అడిగారు. సీమోను దోణెనిచ్చాడు. తర్వాత ఇంకొంచెం ఇచ్చిందే చాలదన్నట్టుగా ఇప్పుడు యేసయ్య మరలా ఆ దోణెను కొంచెం లోపలికి త్రోయండి అని అడుగుతూ ఉన్నారు. మరలా సీమోను మాట్లాడకుండా ఆ దోణెను లోపలి వరకు ఆ దోణెను త్రోశారు. చూడండి, అప్పటికే రాత్రంతా అలసిపోయి ఉన్నాను. అప్పటికే రాత్రంతా ఎంత ప్రయాసపడినా ఒక్క చేప కూడా పడలేదు. మరలా ఈయనెవరో వచ్చి నన్ను దోణి ఇవ్వమంటున్నారు. మరలా ఈయనెవరో వచ్చి దోణిచ్చింది కాకుండా ఇంకా లోపలికి తొయ్యాలంట అని కాసేపు కనుక నిరాశపడి నిస్పృహతో ఇంకోలాగా ప్రవర్తించుంటే తర్వాత అనేకమైన అద్భుత అధ్యాయాలు ఆ బిడ్డ జీవితంలో మనం చూసేవాళ్ళం కాదు. చాలాసార్లు గాడ్స్ బిగ్ పిక్చర్, మన జీవితాల్లో దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశ్యం అది నెరవేరక ముందే ఆయన నెరవేర్చాలన్న ఆశతో మన దగ్గరికి వచ్చినప్పుడు మెనీ టైమ్స్ వీ డోంట్ కోఆపరేట్ త్రూ అవర్ అన్ఫెయిత్ఫుల్నెస్. ఆ క్షణాన తను రిజెక్ట్ చేసుకుంటే పేతురు గురించి ఇంకా మనమేమి చదివి ఉండేవాళ్ళం కాదేమో. అలసిపోయాడు, రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప కూడా పడలా. ఈ రోజున ఉదయం ఎవరో వచ్చి నేను కాసేపు బోధిస్తాను, ఆ దోణినివ్వి మరల లోపలికి తోయి అని అంటూ ఉన్నా కూడా హీ ఓపెన్డ్ అప్, హీ గేవ్ దట్ టైం. చాలాసార్లు విసుగులతో, కోపాలతో, షార్ట్ టెంపర్స్తో పీపుల్ మిస్ ద గ్రేట్ ప్లాన్ ఆఫ్ గాడ్. ఆ క్షణాన విసిగిపోయి ఉంటే రాత్రంతా తను తెచ్చుకున్న ఆ అలసటని if he tries to ventilate it out on Jesus, he could have missed greatest plan of God in his life. శాంతము, దీర్ఘశాంతము, ఇవి గొప్ప లక్షణాలు. ఏ బిడ్డలు అటువంటి శాంతముతో, దీర్ఘశాంతముతో, ఓపికతో, విశ్వాసంతో, నమ్మకంతో ఎదురు చూస్తారో వారు ప్రయాసపడతారో గొప్ప వాటి కోసం, గాడ్ బ్లెస్ దెమ్ ఆల్ ద టైమ్. దేవుడు ఇలాంటి బిడ్డలు నా రాజ్యానికి కావాలనుకుంటారు. ఏదో ఊరికినే మనం సిసింద్రీలాగా మాటికి షార్ట్ టెంపర్తో రేగిపోతూ, ఏమండి, మనలో యాక్చువల్గా ఉన్న కొన్ని లక్షణాలని టెంపరీగా కప్పిపుచ్చి తర్వాత మనం దేవుని సేవకు వచ్చినా లేకపోతే దేవుని సేవలో సహకరిస్తూ ఉన్నా ఏదో ఒక టైం వస్తుంది, దేవుడు పరీక్షిస్తాడు మనల్ని, ఆ పరీక్షలో తేలిపోతాం. చూడండి, చాలాసార్లు సర్కస్లు జరిగేటప్పుడు రింగ్ మాస్టర్ గారు ఉంటారు. ఆయన చేతిలో కర్ర పట్టుకుని సింహాలని, ఏనుగుల్ని, పెద్ద పెద్ద ఈ టైగర్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు పేపర్లలో మనం చదువుతూ ఉంటాం, న్యూస్ పేపర్స్లో ఏమనంటే ఒక సింహం సడన్గా అక్కడ ఎదురుగా ఉన్న మనుషులపైకి దూకింది. అప్పుడప్పుడు ఇలాంటి వార్తలు వస్తూ ఉంటాయి. వై? వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఏంటంటే అక్కడ సింహం తన సహజ స్వభావాన్ని కప్పిపుచ్చింది. ఇట్స్ ఓన్లీ కవర్డ్, దట్స్ ఆల్. హీ ఈజ్ నాట్ డెడ్. చాలా డిఫరెన్స్ ఉందండి. మృతుడవు, యు డెడ్ టు ద ఓల్డ్ సెల్ఫ్ and you are born to the new creation. You are born like a new creation. కొత్త జన్మ. నీవు మరలా జన్మించావు క్రొత్తగా. పాతది, ఆ కోపాలు, ఆ పాపాలు, లేకపోతే ఆ విసుగులు, ఆ విరామలు అవన్నీ కూడా సమాధి చేయబడ్డాయి. పాతవి గతించిపోయాయి. ఆ పాత మనిషి చనిపోయాడు. క్రీస్తు రక్తములో కడగబడిన తరువాత క్రొత్త మనిషి వచ్చాడు. న్యూ క్రియేషన్.
హల్లెలూయా. చూడండి, పేతురులో ఉన్న సహనం తన జీవితాన్ని ఆ క్షణంలో అద్భుతంగా మార్చింది. యేసు ప్రభు కొరకు, ఆయన సేవ కొరకు, ఆయన బోధించబోతున్నారు అని చెప్పి, ఈవెన్ లాస్ట్ నైట్ ఆ పెయిన్ లేకపోతే అలసట అవన్నీ కూడా పక్కన పెట్టి, ఈ ట్రై టు కోఆపరేట్, ఈ ట్రై టు హెల్ప్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ గాస్పల్ ఇన్ హిస్ లిటిల్ వే. ఒకవేళ నా ధోని ఖాళీగా లేదయ్యా, వెళ్ళి ఇంకో ధోని తీసుకో అనుంటే, హీ కుడ్ హ్యావ్ మిస్డ్ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. సమ్టైమ్ అద్భుతమైన అవకాశాలు మన దగ్గరకు వస్తూ ఉంటాయి. అజ్ఞానములో, అంధకారంలో వాటిని తిరస్కరిస్తూ ఉంటాం. ఒకసారి భయంకరంగా వరదలు వచ్చాయట. ఒక అతను ఆ వరదల్లో పడి హెల్ప్ అంటూ ఉన్నాడట. వెంటనే ఫస్ట్ ఒక దోణి వచ్చిందట, ఒక నావ వస్తే, నో ఐ డోంట్ కమ్, నేను ఈ నావలోనికి రాను అన్నాడట. ఆ తర్వాత ఇంకా హెల్ప్ అని అంటూ ఉంటే, చివరికి ఒక హెలికాప్టర్ వచ్చిందంట. రోప్ వేసి కమప్ అంటున్నారట. నో నేను రాను అంటూ ఉన్నాడట. చివరికి అలాగే అనుకుంటూ ఆ నీటిలో చనిపోయాడు. దేవుని దగ్గరకు వెళ్ళి, దేవా నేను నీ కొరకు ప్రార్థన చేశాను, ఎందుకు నాకు హెల్ప్ చేయలేదని అడిగాడట. నీ ప్రార్థన విని మొదట దోణిని పంపించాను, ఆ తర్వాత ఒక హెలికాప్టర్ని నేను పంపించాను, బట్ యు నెవర్ రికగ్నైజ్డ్ అన్నారట దేవుడు. చూడండి, ఆపర్చునిటీస్, పేతురికి వచ్చిన అద్భుతమైన అవకాశము. జీవము గల దేవునికి ఆ కొద్ది క్షణాలు తన దోణెను ఇవ్వడం. రాత్రంతా అలసిపోయాను కదా, లేకపోతే నా పనుల్లో నేను బిజీగా ఉన్నాను కదా, మరలా ఈ పని చేయాలా దేవుని కోసం. మండే నుంచి శనివారం వరకు ఎంత కష్టపడ్డాను ఆఫీసెస్లో, ఆదివారం హాయిగా రెస్ట్ తీసుకుంటా, మరలా చర్చికి వెళ్ళాలా. ఒక్కొక్కసారి టెంపరేచర్ కూడా చాలా కౌజీగా ఉంటుంది, ముఖ్యంగా ఆదివారం ఉదయం అసలు లెగబుద్ధి అయ్యదు మనసాల మించి. చూడండి, దట్ లిటిల్ డిసిప్లిన్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ యువర్ లాంగ్ టర్మ్. చాలా ఇంపార్టెంట్ అండి. ఏదో టూకీగా అప్పుడప్పుడు మీకు ఇష్టం వచ్చినప్పుడు లేచి మీకు ఇష్టానుసారంగా బద్ధకంగా దేవుడికి ఏదో ఒక లీస్ట్ అండ్ లాస్ట్ థింగ్స్ మీరు ఇస్తూ ఉన్నప్పుడు, మీ యవ్వన జీవితం అంతా లోకంలో ఖర్చు పెట్టి ఎప్పుడో వృద్ధుడైపోయినాక అప్పుడు వస్తానులే అని మీరు అనుకున్నప్పుడు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు కూడా నీ నీతికి తగినట్టుగానే ఉంటాయి అని యోబు గ్రంథంలో రాశారు. ఒకసారి చదువుతూ ఉన్నాను, జాగ్రత్తగా వినండి. యోబు గ్రంథంలో ఈ మాట రాయబడి ఉన్నది. యోబు గ్రంథంలో 8వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. చూడండి, నీ నివాస స్థలము వర్ధిల్ల చేస్తాను. బట్ దట్ ప్రోగ్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ ఫెయిత్ అని దేవుడు అన్నాడు అనుకోండి. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలము అభివృద్ధి చేస్తాను. అమ్మో, నాలో నీతి ఎంతుంది, నీతిగా ఉన్నానా, నా నీతికి తగినట్టుగానే దేవుడు అభివృద్ధి చేస్తానంటూ ఉన్నారే. మనం నీతిగా ఉంటే, మనము భయభక్తులుగా ఉంటే, మనం ఆయన పట్ల విశ్వాసముగా ఉంటే, ప్రార్థనా జీవితంలో పవిత్రతలో ఆయనలో ఎదుగుతూ ఉంటే, దేవుడు అన్నాడు దానికి తగినట్టుగా నీ నివాస స్థలమును కూడా నేను వర్ధిల్లింపజేస్తానన్నాడు అని చెప్పారు దేవుడు. హల్లెలూయా. చూడండి, తర్వాత ఆయన దోణి ఎక్కారు, జనసమూహములకు బోధించుచుండెను. యేసయ్య దోణిలో కూర్చుని ఇప్పుడు జనసమూహములకు బోధిస్తూ ఉంటే పేతురు ఏం చేస్తూ ఉన్నాడు? ఆ వలలు శుభ్రం చేసుకుంటూ ఈజ్ ఆల్సో లిసనింగ్. జీవము గల మాటల్ని వింటూ ఉన్నాడు. ఆ మాటల్లో బహుశా రాత్రికాలపు శ్రమంతా మర్చిపోయి ఉంటాడు. ఆ మాటల్లో యేసయ్య వాక్యము వింటూ ఉండగా, రాత్రంతా నాకు చేపలు పడకపోయినా గాడ్ కెన్ ఓపెన్ ఎ న్యూ డోర్. నా దేవుడు నాలో ఉంటే అది చాలు. ఆయన ఆశీర్వదిస్తే అది ఆపడం ఎవరి సాధ్యమూ కాదు. ఆయన అద్భుతముగా ఆశీర్వదించగలిగిన దేవుడు. పేతురు ఆ మాటలు వింటూ ఉన్నాడేమో బహుశా. చూడండి, ఆ తర్వాత వాక్యాన్ని చూద్దాం. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, లుక్ ఎట్ దట్ నౌ. యేసయ్య
పేతురుని దోణి ఇమ్మని అడిగారు. ఆ తర్వాత దోణిను లోతుకు తొయ్యమని అడిగారు. లోతు వరకు ఆ దోణిను త్రోసిన తరువాత ఆ జనసమూహమునకు ఆయన బోధించారు. ఎన్ని వందల మంది వచ్చారో, ఎన్ని వేల మంది వచ్చారో, వాళ్ళందరికీ బోధించిన తరువాత యేసయ్యక, అమ్మో నేను అలసిపోయాను, మై టైమ్ ఈజ్ అప్. పోనీ ఆ పేతురు వచ్చి ఆ బోధించడం అయిపోయిన తర్వాత, యేసయ్య ఒక చిన్న మాట మీతో షేర్ చేయాలి. యాక్చువల్గా రాత్రంతా చేపలు పెట్టాం, ఒక్కటి కూడా పడలేదు, ఏం చేయాలో మాకు తెలియటంలా, ఏదో ఒకటి చెప్పండి అని అన్నప్పుడు, అప్పుడు దేవుడు అయితే మీ కుడివైపున వలలు వేయండి పేతురు అని చెప్పాలి కదా. పేతురు మాట్లాడకుండానే, పేతురు ఇంకా ఏమీ చెప్పకుండానే, గాడ్ నోస్ ఎవ్రీథింగ్. పేతురు వైపు చూచి, పేతురు నీ హృదయంలో ఉన్న బాధ నాకు తెలుసు, నీ హృదయంలో ఉన్న అశాంతి నాకు తెలుసు. రాత్రంతా ప్రయాసపడ్డావు కదా, రాత్రంతా ఎంత కష్టపడ్డావు, కానీ ఒక్క చేప కూడా నీకు పడలా. నేను వస్తూ ఉన్నాను, నాకు నీవు నీ దోణినిచ్చావు, లోపలికి త్రోసావు, కొద్ది గంటలు సమయం ఇచ్చావు. నౌ ఐ గివ్ మై టైమ్ టు యూ. పేతురు, డూ వాట్ ఐ సే. చూడండి, గాడ్ ఈజ్ ఎ అల్టిమేట్ లవింగ్ గాడ్. పేతురు చెప్పకముందే తన హృదయంలో బాధనంతా గాడ్ నోస్ ఇట్ ఆల్రెడీ. నేను ఈ దుఃఖములో వెళ్తూ ఉన్నాను, ఈ బాధలో వెళ్తూ ఉన్నాను, నా బాధను ఎవరు అర్థం చేసుకోలేరు అని నువ్వు నీ మనస్సులో అనుకోవచ్చు. నీవు ఆ బాధలోనికి వెళ్ళడానికి ముందే 2000 సంవత్సరాల క్రితమే అన్ని బాధల గుండా వెళ్ళి, గాడ్ జీసస్ క్రైస్ట్ నోస్ ఎవ్రీ పెయిన్. బికాస్ హీ నోస్ ఇట్, హీ కెన్ అండర్స్టాండ్ యువర్ హార్ట్ బెటర్ దెన్ ఎనీబడీ. బిలీవ్ మీ, దేవుని వాక్యాన్ని నమ్మండి. ఆయన నీకు సమయం ఇచ్చే దేవుడు, నీకోసం వచ్చిన దేవుడు, ధవల సింహాసనాసీనుడై 7 నక్షత్రములు చేత పట్టుకున్న దేవుడు, 7 దీపస్తంభముల మధ్య సంచరించు దేవుడు, స్తుతి 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 అని నిత్యము స్తుతించబడు దేవుడు, దేవర సేవక దేవగణాల నిత్య స్తుతులతో ద హోల్ హెవెన్ ఎకోస్. అటువంటి అద్భుత క్షణాలు విడిచిపెట్టి మరుక్షణం ఒక పెన్ డాట్ సైజులోనికి మారి, ఒక రేణువంతగా మరీ గర్భంలో ప్రవేశించి, ఈవెన్ ఆఫ్టర్ 9 months చేతుల్లోనికి ఆ బిడ్డను తీసుకుని పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ఎక్కడ ధవల సింహాసనం, ఎక్కడ పశువుల తొట్టె. హి హస్ నెవర్ కంప్లైంట్స్, నో కంప్లైంట్, బికాస్ యూ ఆర్ ఆల్వేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిజ్ ఐస్. నీ రక్షణార్థమై ఆయన వచ్చారు. ఎటువంటి శ్రమ అయినా, ఎటువంటి వేదనైనా, ఎలాగైనా ఈ బిడ్డ కొరకు నా ప్రాణమే అర్పించి, నా రక్తధారలు చెందించి, ఈ బిడ్డను కడిగి తన్ని పునీతుణ్ణి చేసి నిత్య మార్గానికి నడిపించాలి అని నీ కొరకు బలి అయిన ఒకే ఒక దేవుని గొర్రెపిల్ల, లోక పాపమును మోసుకుని పోవుచున్న దేవుని గొర్రెపిల్లగా ఆయన వచ్చారు. హి హస్ టైమ్ ఫర్ యూ. పేతురు వైపు తిరిగి, మల్టిట్యూడ్ ఉన్నప్పుడే నేను మాట్లాడతాను, 1000 మంది నా ముందున్నప్పుడే ఐ గివ్ టైమ్. ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఇన్ ఎ 1-to-1. ఈ లోకంలో ఒక ఎమ్మెల్యే గారిని కలవడానికి ఎంతో కష్టం, లేదా ఒక ఎంపీ గారిని కలవాలంటే అపాయింట్మెంట్ రావడానికి ఎంతో కష్టం. ఈ లోకంలో చిన్న చిన్న పదవుల్లో ఉన్న వాళ్ళని సైతం మనం కలవలేం. లోకాలని సృష్టించిన సృష్టికర్త, హీ కమ్స్ అండ్ వెయిట్స్, నీతో మాట్లాడడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. పేతురు చెప్పకముందే ఆయన బాధంతా తెలిసిన యేసయ్య ఇప్పుడు సమాధానముగా మాట్లాడుతూ, హీఈస్ గివింగ్ ఎన్ ఆన్సర్ టు ఆల్ పీటర్స్ ప్రాబ్లమ్స్. చూడండి అక్కడేమని రాయబడి ఉన్నదో, నీవు దోణిని లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలో వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను చూడండి అద్భుతమైన ఆన్సర్. ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమీ దొరకలా. ఏలినవాడా, మాస్టర్, రాత్రంతా ప్రయాసపడ్డాం, లోతుకు నడిపించమని మీరు చెప్తూ ఉన్నారే. ఇక్కడ లోతు కాదు, ఈ తీరం నుంచి ఆ చివరి వరకు వెళ్ళాం. కుడివైపు కాదు, ఎడమ వైపు కాదు, రాత్రంతా ఒక్క చేప కోసం
చేపలు పట్టాలి, వాటిని అమ్ముకోవాలి, ఆ డబ్బు తీసుకుని ఇంటికి వెళ్ళాలి, ఇంటిని పోషించుకోవాలి. వీఆర్ వెయిటింగ్ అండ్ వెయిటింగ్ ఫర్ ద ఎంటైర్ నైట్. ఒక్క చేప దొరకలా. అయినా ప్రభువా, ఈ చేపలు పట్టడం గురించి మీకేం తెలుసు? హీఈస్ లైక్ ఏ PhD హోల్డర్ ఇన్ ద ఫిషింగ్. ఒబీడియన్స్ ఈస్ లార్డ్. చూడండి, ఆ తర్వాత మాటలో అదే కనిపిస్తుంది. ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. అయినను నీ మాట చొప్పున. అరే, ఇంతవరకు వేసాము కదా, ఇంతవరకు వలలు వేసాం కదా, ఒక్క చేప కూడా పడలేదు కదా, ఇంక ఇప్పుడు వేసిన ఏంటి ఉపయోగంలే, లేకపోతే రేపు వచ్చో ఎల్లుండొచ్చో అప్పుడు వేద్దాము అప్పుడు వలలు వేద్దాం, అప్పుడు ఏమన్నా పడతాయేమో, ఆయన ఈయనకేం తెలుసులే అని అనుకోవటంలా. లుక్ ఎట్ దట్ పీటర్స్ ఒబీడియన్స్. చూడండి, ఫస్ట్ థింగ్ రిమెంబర్ దిస్ కన్సిడరేషన్. ఎప్పుడు ఒక్క చేప కూడా పట్టని ఈయనొచ్చి ఇన్ని సంవత్సరాల చేపలు పట్టే అనుభవం కలిగిన మనకి ఈయన బోధించడం ఏమిటి అని అనుకోవట్లా. కన్సిడరేషన్. అయినను నీ మాట చెప్పున. సాధారణంగా ఏదైనా ఫీల్డ్లో ఒకరు నిష్ణాతులుగా ఉంటే మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడలేం. వాళ్ళ పైకి కిందకి ఎగదిగా చూసి మనల్ని నువ్వేంటి నాకు చెప్పేది అన్నట్టుగా చూస్తారు. పేతురు కూడా అలాగ చూడగలడు. కానీ కన్సిడరేషన్, ఒబీడియన్స్. యేసయ్య చెప్పారు కాబట్టి అయినను నీ మాట చొప్పున నేను చేస్తానయ్యా. చూడండి, ఈ రోజున సాతానుడు ఏమని చెప్తూ ఉంటాడంటే, నీ జీవితం అయిపోయింది, నువ్వు మొత్తం పాడైపోయావు, ఇంకా నీకు హోప్ లేదు, ఇటువంటి పరిస్థితుల్లో నిలబడ్డ వాళ్ళు ఒక్కరు కూడా లేరు, నీకు చాలా కష్టం. దిస్ ఈజ్ ద కంటిన్యూస్ స్లోగాన్ ఆఫ్ సాటన్. నీ దగ్గరకు వచ్చి నిన్ను బలహీనపరచాలి. బలహీనపరిచే ఒక దయ్యం ఉన్నదట, అది ఒక బిడ్డను నిత్యము బలహీనపరిచేదట. అలా సాతానుడు నిత్యము వచ్చి నేను డిప్రెషన్లోనికి తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. కానీ యేసయ్య వచ్చి, చూడండి, ఆ టైంలో నిజం చెప్పాలంటే దెర్ ఇస్ నో హోప్. రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప కూడా లేదు. బట్ జీసస్ సేస్, కుడివైపున వలలు వేయండి. వాళ్ళు వెంటనే మరలా శక్తి తెచ్చుకున్నారు. అప్పటికే అలసిపోయాం కదా, ఇప్పుడు వేసిన ఏమొస్తుంది, ఒక గంట సేపు ఉన్న తర్వాత చేద్దాంలే అని అనుకోలే. అయినను నీ మాట చెప్పున. కన్సిడరేషన్. దేవుని వాక్యము నీతో మాట్లాడుతూ ఉంటే హ్యావ్ యూ ఎవర్ కన్సిడర్డ్? నీవు దానికి ధ్యానం ఉంచావా? ఆ వాక్యానికి నీవు తల వంచావా? ఆ వాక్య ప్రకారం జీవితాన్ని మార్చుకున్నావా? దేవుడు వెళ్ళొద్దు అన్న స్థలాలకు వెళ్తూ ఉన్నావా? దేవుడు వదిలిపెట్టే ఈ వ్యసనాలు నీ జీవితాన్ని పాడు చేస్తాయి అని చెప్పినప్పుడు ఇంకా అటువంటి వ్యసనాల్ని పట్టుకుని ఎంతమంది కుటుంబాలని ఇల్లు గుల్ల చేసుకుంటూ ఉన్నారు. ఒళ్ళు హూనమైపోతూ ఉంది. కొంతమంది ప్రార్థించమని కోరుతూ ఉంటారు. పగలు రాత్రి శ్రమపడి రెక్కల మొక్కలు చేసుకుని సంపాదిస్తూ ఉన్నామండి. చిల్లి గవ్వలో పోసినట్టు అయిపోతూ ఉంది. సాయంత్రానికల్లా ఫుల్గా సంపాదించిందంత తాగి వచ్చి ఉన్న వాటిని కూడా అమ్మి పాడు చేసి, ఇలాంటి భర్తలు ఉన్నారు. ఇలాంటి భర్త ఉన్నాడు, ఏమి చేయను. కష్టార్జితమంతా తీసుకువెళ్ళి ఇంకా అన్య రిలేషన్స్ పెట్టుకుని వాటిలో పాడు చేస్తున్న బిడ్డలు ఉన్నారని వింటూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. లుక్ ఎట్ దాట్. చూడండి, వ్యసనాలు దేవుడు చెప్తూ ఉన్నప్పుడు వాటిని మార్చుకున్నారా? హ్యావ్ యూ కన్సిడర్డ్? కన్సిడరేషన్. అయినను నీ మాట చెప్పున చేస్తాను ప్రభువా. ఈరోజు నా దేవుడు మాట చెప్తూ ఉన్నాడు. ఆ మాటల్ని నమ్మాలి, ఆ మాటల ప్రకారము జీవితాన్ని కట్టుకోవాలి. హల్లెలూయా. ఇంకొన్ని మాటలను చూద్దాం. అప్పుడేం జరిగింది? రాత్రంతా కష్టపడి ప్రయాసపడినా ఒక్క చేప కూడా పడలేదు. యేసయ్యకి దోనిచ్చాడో లేదో, కొద్ది దూరము లోపలికి తోసాడో లేదో, ఓ గంట సమయం ఇచ్చాడో లేదో. ఇప్పుడు యేసయ్య పేతురు వైపు తిరిగి, పేతురు నీ కుడి వైపున దోని వేయమని చెప్పగా, విశ్వాసంతో విధేయతతో కుడివైపున ఇప్పుడు వలలు వేస్తూ ఉండగా ఇప్పుడు ఏం జరిగిందో చూడండి.
వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. లుక్ ఎట్ ద రిజల్ట్. తన మానవీయమైన అనుభవాలపై ఆధారపడి రాత్రంతా ప్రయాసపడి అక్కడ వేద్దాము, లేకపోతే ఇక్కడ వేద్దామా వల, లేకపోతే ఎటువైపు వెళ్దాం, ఎక్కడ వేస్తే ఎక్కువ చేపలు పడతాయో ఆ సముద్రంలో, ఆ గిన్నెసరతు సరస్సు తీరములో, హీ నోస్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్, ఆల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. బట్ ద టైమ్ కమ్స్, ఎవ్రీథింగ్ ఫెయిల్స్. తన అనుభవం ఫెయిల్ అయిపోతుంది, తన జ్ఞానం ఫెయిల్ అయిపోతూ ఉంది. వెన్ హీ నీడ్స్ మోస్ట్ ఆఫ్ ఇట్, హీ ఫెయిల్స్ ఎవ్రీవేర్. మానవీయమైన జ్ఞానం అలాగే ఉంటుంది, మన అనుభవాలు అలాగే ఉంటాయి. ఒక్కొక్కసారి మన అనుభవాలపైనే మనం ఆధారపడితే వీ ఫెయిల్ సమ్ టైమ్స్. దేవుని మీద ఆధారపడిన బిడ్డ మాత్రం ఎప్పటికీ ఓడిపోడు. ఆధారపడుతున్నావా దేవుని మీద? విశ్వాసముతో నిజముగా నడుస్తూ ఉన్నావా? విశ్వాసముతో, విధేయతతో, అయినను నీ మాట చొప్పున చేస్తానయ్యా అన్నాడు. వెళ్ళి కుడివైపున వల వేశాడు. ఇప్పుడట దాన్ని లాగలేకపోతున్నారట. అది వల లాగడానికి ఇంకొకరిని రమ్మని హెల్ప్ చేయాలని అడుగుతూ ఉన్నారట. లుక్ ఎట్ దట్ అమేజింగ్ ఓవర్ ఫ్లోయింగ్ బ్లెస్సింగ్స్. నా గిన్నె నిండి పొర్లుచున్నదన్నాడు దావీదు. దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డల జీవితాలను దేవుడు అలాగో ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చూడండి, లుక్ ఎట్ ద బ్యూటీ ఆఫ్ ద నెక్స్ట్ వర్స్. చూడండి ఈ స్టోరీ ఎంత అద్భుతంగా వెళ్తూ ఉందో. మొట్టమొదటిగా రాత్రంతా ప్రయాసపడుతున్నాడు, ఒక్కటి దొరకట్లా. తన మైండ్ అంతా అయోమయం, సందిగ్ధావస్థ. అసలు ఏం జరుగుతుంది తనకు అర్థం కావట్లా. ఒక్క చేప కూడా పడలేదు. అసలు మనం ఎలా బ్రతుకుతాం రేపటి నుంచి? ఈ కోవిడ్ వచ్చింది, ఎన్నో జాబ్స్ పోతూ ఉన్నాయి, ఎన్నో రకమైన పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో మనం ఎలా బ్రతుకుతాం అని ఒక విధమైన సందిగ్ధావస్థ. రేపటికి తలుచుకుంటే ఒక్కొక్కసారి భయం. ఎన్నోసార్లు ఫోన్లు చేస్తూ ఉంటారు. అదే పరిస్థితిలో ఉన్నాడు పేతురు కూడా. కానీ పేతురు రాత్రంతా పడుతూ ఉన్న తెల్లవారగానే యేసయ్యే అటువైపు వస్తూ యేసయ్యే తనను దోణి అడుగుతారని, గాడ్ హ్యాస్ అనదర్ పిక్చర్ ఆల్రెడీ బ్యూటిఫుల్లీ ఆర్కెస్ట్రేటెడ్ ఫర్ పీటర్. ఒకవేళ ఆ రాత్రి గనుక మొట్టమొదటి వల వేయగానే చేపలు పడిపోయి ఉంటే ఆ వలంతా లాక్కుని వచ్చి చేపలన్నీ బొట్లో పెట్టుకుని ఆ రాత్రి ఇంటికి వచ్చేసేవాడు. ఏమైనా దేవుని బిడ్డ, భయపడద్దు. దేనికోసము ఒక చిన్న కష్టం వచ్చినా, ఒక శ్రమ వచ్చినా దేవుడు ఆ శ్రమని తీసివేసి ఆ శ్రమల కొలిమిలో నిన్ను సువర్ణముగానే మార్చి బయటకు తీసుకువస్తాడు, కానీ కరిగిపోయి ఆవిరి చేసేయడు నేను. చూడండి తర్వాత వచనాలు. యేసయ్య చెప్పినట్టు చేయగానే యేసయ్య ఒక్క చిటిక వేశారంతే, యేసయ్య ఒక ఆజ్ఞ ఇచ్చారంతే. అంతవరకు అర్ధరాత్రి ఎన్నిసార్లు వలలు వేస్తూ ఉన్నా ఏ వలలో కూడా పడకుండా, ఒక్క చేప కూడా పడకుండా, ఏ సరస్సు తీర అడుగు భాగమున దాక్కుని ఉన్నాయో చేపలన్నీ ఒక్కసారిగా యేసయ్య కుడివైపున వల వేయి అని చెప్పగానే, ఇప్పుడు యేసయ్య చెప్పారు. యేసయ్య చెప్పిన తరువాత ఆ మాటకు విధేయులవుదామని పేతురే కాదు, ఆ గిన్నెసరతు సరస్సు తీరములో ఉన్న ప్రతి చేప పిల్ల కూడా నేను పడాలి, ఈ వలలో నేను పడాలి, ఎందుకంటే యేసయ్య చెప్పారు కాబట్టి లెట్ మీ గో అంటూ అన్నీ ఒక ఒలింపిక్ రన్నింగ్ రేస్ లాగా నేను ముందు అంటూ అన్నీ వచ్చి ఆ వలలో పడిపోతూ ఉన్నాయి. లుక్ ఎట్ దట్ అమేజింగ్ బ్లెస్సింగ్. ఇప్పుడు పేతురికి ఏమీ అర్థం కాల. తర్వాత వచనం చూడండి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. వాట్ ఎ వర్స్! ఎంత అద్భుతమైన మాట. నిజం చెప్పాలంటే ఏమన్నా సంబంధం ఉందా అండి? అంత అద్భుతమైన బ్లెస్సింగ్స్ రాగానే
అంత వలలు వేసి రెండు దోణెలు సరిపోయినంత చేపలు రాగానే ఒక్కసారిగా క్యాలిక్యులేటర్ తీసుకుని ఒక్కొక్క చేపని ఒక్కొక్క డాలర్ కమ్మితే నాకెంత లాభం వస్తుందో చూచి ఆ యేసయ్య దగ్గరకు వచ్చి, ప్రభువా టేక్ దిస్ టైత్, ఈ దశం భాగం నువ్వు తీసుకో, మిగతాదంతా నాకు, యూ కెన్ గో అవే. ఆయన వెళ్ళిపోవచ్చు. నేను ధోనిని ఇచ్చాను కాబట్టి దేవుడు నాకు ఇచ్చాడు, ఐ డిజర్వ్ దిస్ అని అనుకోవచ్చు. బట్ పేతురు సడన్గా ఇంకోటి మాట్లాడుతూ ఉన్నాడు. సడన్గా తన బాడీ లాంగ్వేజ్ మారిపోయింది, ద గెస్చర్స్ మారిపోయాయి. ఆ వలను లాగి ఆ ధోనిలో వేసి ధోనిలు తీసుకొచ్చారు. తన ముఖంలో ఏదో మార్పు సడన్గా. యేసయ్య దగ్గరికి వచ్చాడు, సాగిలపడ్డాడట. సాగిలపడి చేతులు రెండు జోడించి తను అడుగుతున్న మాట చూడండి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఇందాక చూసాము కన్సిడరేషన్. దేవుని మాట విని అతను రియాక్ట్ అయితే, కన్సిడరేషన్ అతను దాన్ని మనస్సున పెట్టుకుంటే, ఆయన చెప్పినట్టు చేస్తే ఎంత ఆశీర్వాదాలు వచ్చాయో చూసాం. సెకండ్ స్టేజ్ వీఆర్ సీయింగ్ ఇన్ పీటర్స్ లైఫ్, కన్ఫెషన్, పశ్చాత్తాపం. ఎవరు పడమని చెప్పారు? చూడండి, ఈ దేవుడు ఏమన్నా ఇప్పుడు నువ్వు కుడివైపున వేయగానే విస్తారమైన చేపలు వస్తాయి, అప్పుడు దేవా నన్ను ఎందుకు ఇంత ఆశీర్వదించామని కాసేపు ఆలోచించుకోనేమి చెప్పలా. అది చూడగానే న్యాచురల్గా, ప్రభువా నన్ను ఎందుకు ఇంత ఆశీర్వదించావు, నీకు తెలుసో లేదో నువ్వనుకున్నంత మంచివాణ్ణి కాదయ్యా, నేను పాపాత్ముణ్ణి. లుక్ ఎట్ ద పీటర్స్ కన్ఫెషన్. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున దేవుని వాక్యము వింటూ నీవేవే పరిస్థితుల్లో ఉన్నావో సమస్తము తేటగా దేవుడికి తెలుసు. ఆ రాత్రంతా ప్రయాసపడ్డారని ఒక్క చేప కూడా పడలేదని యేసయ్యకు ఆ క్షణాన్ని ఎలా తెలిసిందో, అదేవిధంగా నీ జీవితము ఈ సమయంలో ఎటువైపు వెళ్తూ ఉన్నావో, నీ ఆలోచన పరంపర ఏ విధంగా సాగుతుందో, గాడ్ నోస్ ఎవ్రీథింగ్ క్రిస్టల్ క్లియర్లీ. పేతురు అన్నాడు, ప్రభువా నువ్వెవరవో అనుకుంటున్నావేమో, యు మే బి థింకింగ్ ఆఫ్ మీ యాజ్ ఎ బెటర్ పర్సన్, యాజ్ ఎ నైస్ పర్సన్. నేను అలాంటి వాడిని కాదయ్యా, నన్నేదో మంచిగా నువ్వు ఊహించుకుని ఇంత బ్లెస్సింగ్స్ ఇచ్చావేమో, నేను అలాంటి వాడిని కాదయ్యా. ఐఎమ్ నాట్ దట్ సార్ట్ ఆఫ్ మ్యాన్ హూ డిజర్వ్స్ దిస్ మచ్ బ్లెస్సింగ్స్. లుక్ ఎట్ పేతురు హృదయంలో ఉన్న నిజమైన పశ్చాత్తాపు అనుభవాన్ని చూడండి. ఎంత ఓపెన్గా చెప్తున్నాడు చూడండి, ప్రభువా దీనికి నేను పాత్రుణ్ణి కాను. అబ్రహాం ఏమన్నాడు తెలుసా అండి, నేను మిన్నల్ని వంటి వాడను, ధూళి వంటి వాడను. ఆదికాండము 18:27 అబ్రహాం ఏమన్నాడు తెలుసా అండి, ధూళినైనా నేను మాటలాడ తెగించుచున్నాను, నీ దృష్టికి ధూళి వంటి వాడను. యోబు ఏమన్నాడు తెలుసా అండి, యోబు గ్రంథంలో 42:6 ధూళినైనా నేను బూడిదలో పడి పశ్చాత్తాపడుచున్నానయ్యా. యెషయా గ్రంథం 6:5 యెషయా ఏమన్నాడో తెలుసా అండి, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని. బైబిల్లో ఎప్పుడు చూచినా దేవునితో ప్రత్యక్ష సంబంధము రాగానే, ఇన్ దట్ ఇంటరాక్షన్, దేవుని యొక్క దర్శనము కలగగానే మొట్టమొదటిగా ఏం జరిగేదంటే, దే లుక్ ఇన్సైడ్ దేర్ హార్ట్స్. నా స్థితి ఇలాగ ప్రభువా. ఆ తర్వాత వారు స్పష్టంగా చూచిన తర్వాత, గాడ్ ఓన్లీ గివ్స్ దెమ్ ఆపర్చునిటీ, గాడ్ ఓన్లీ క్లెన్స్ దెమ్. దేవుడే వారిని కడిగి వారిని మంచి బిడ్డలుగా మార్చినట్టుగా మనం చూడగలం. ప్రతి అనుభవంలో కూడా మనం అలా చూడగలం. హల్లెలూయా. కన్సిడరేషన్, కన్ఫెషన్, నేను పాపాత్ముడిని ప్రభువా, ఇంత బ్లెస్సింగ్స్ నాకు వద్దయ్యా, ఐ డోంట్ డిజర్వ్ దిస్. నేను ఇలాంటి వాడిని ఇలాంటి పనులు చేశాను, ఇలా తిట్లు తిట్టాను, ఇలా అసభ్యంగా ప్రవర్తించాను, లేదా నా కుటుంబంలో ఇలా విచిత్రమైన ప్రవర్తనతో నేను ప్రవర్తించాను. మేబీ నా పీపుల్ అరౌండ్ మీ దే మే నాట్ నో మీ. తండ్రి, ఐ డోంట్ డిజర్వ్ దిస్. నిజమైన పశ్చాత్తాపం.
నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పాను. ఎలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడనున్న వారందరూ విస్మయముందిరి. వెన్ గాడ్ డస్ సంథింగ్, ఇట్స్ లైక్ దట్. దేవుడు ఒక జీవితాన్ని మార్చినప్పుడు బైబిల్లో ఆ చివరి నుంచి చివరి వరకు మీరు చూడండి, ఎక్కడైనా ఆల్ ద పీపుల్ అరౌండ్ దట్ పర్సన్ ఫిల్ విత్ సర్ప్రైజ్. ఆశ్చర్యపోతూ ఉండేవారు, ఎంత కార్యం జరిగింది ఈ బిడ్డలో, ఏ విధంగా ఈ బిడ్డ జీవితం మారిపోయింది. మార్చబడిన జీవితాలే గొప్ప గొప్ప సాక్షి సాధనాలండి. దేవుని యొక్క స్వార్థ రథచక్రాలని ముందుకు తీసుకువెళ్ళేవి మార్చబడిన జీవితాలే. ఈ జీవితం నిజంగా మార్చబడిందని లోకము చూచినప్పుడే, లోకము గ్రహించినప్పుడే, దెన్ ఓన్లీ ఇట్ గోస్. సాక్ష్యం అందరూ విస్మయం ఉందరట. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఇందువని సీమోనుతో చెప్పాను. గాడ్ ఈజ్ గివింగ్ గ్రేటెస్ట్ ఆనర్. చూడండి, భయపడుతున్న పేతురు వైపు, బాధపడుతున్న పేతురు వైపు యేసయ్య ప్రేమతో చూచి, భయపడకు, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టు జాలరువై అవుతావు. బ్రతికిన చేపల్ని పట్టుకుని వాటిని చంపి అమ్ముకుంటూ ఉన్నావు ఇంతకాలం. కానీ ఇప్పుడు లోక పాపంలో చచ్చిపోయిన మనుష్యుల్ని నీవు నిత్య జీవమునకు వెలిగించి వాళ్ళ జీవితాల్ని మార్చే మనుష్యులను పట్టే జాలరివి అవుతావు. వాట్ ఏ గ్రేటెస్ట్ ఆనర్. చూడండి, తర్వాత వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి, పుట్ ఎ బ్రాకెట్ దేర్ ఇఫ్ పాసిబుల్. నా పుస్తకంలో దానికి ఒక అండర్లైన్ చేసుకుని, సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. 2 దోణెలు నిండిపోయిన చేపలు అక్కడే ఉన్నాయి, వదిలేశారు వాటిని. నో యూజ్ ఆఫ్ ఇట్. యేసయ్యే మనతో ఉండగా, లోకాలను సృష్టించిన సృష్టికర్త మనతో ఉండగా, అంత గొప్ప దేవుడు మనుషులను పట్టే జాలరిగా రా అని పిలుస్తూ ఉండగా, ఇవి ఏ పాటివి అనుకున్నారు? సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. లుక్ ఎట్ ద బ్యూటిఫుల్ వర్స్, కాన్సిక్రేషన్. దేవుని కొరకు వారు సమర్పించుకున్నారు. ఈ రోజున మన జీవితాలు కూడా నిజముగా దేవునికి సమర్పించబడి ఉన్నాయా? లేదా ఈ బ్లెస్సింగ్స్ ఒక్కొక్కటి ఇన్ని రూపాయలకి అమ్ముకుంటే నాకు ఇంత లాభం వస్తుంది, లేకపోతే నేను ఇలా అయిపోవచ్చు, ఆ మేడ కట్టచ్చు, ఇది కట్టచ్చు. మేబీ దే ఆర్ థింకింగ్ కంప్లీట్లీ ఇన్ ఎ వరల్డ్లీ లైన్. అందుకని యేసయ్యను ఫాలో అయ్యే గొప్ప అద్భుతమైన క్షణాల వాట్ దే వాంట్. చూడండి, పేతురు చక్కగా హిస్ డెసిషన్ ఈజ్ కరెక్ట్. యేసయ్యతో వెళ్ళడం గొప్ప భాగ్యమని ఆయనను వెంబడించాడు. దాని ఫలితం ఏమిటో తెలుసా అండి? అపోస్తలుడయ్యాడు. అతను ఒకరోజు నడుస్తూ ఉంటే అతను నీడ పడితే చాలు రోగులు లేచిపోతూ ఉన్నారు. అతని చేతి రుమాలను తీసుకుని వెళ్ళి రోగుల మీద పెడుతూ ఉంటే చనిపోయిన బిడ్డలు సైతం లెగుస్తూ ఉన్నారు. ఎంత ఘనత దేవుడిచ్చాడు, ఎంత స్వస్థత వరాలు దేవుడిచ్చాడు. దేవుని జీవవాక్యము పట్టుకుని చీకట్లలోనికి వెళ్ళి నశించిపోతున్న ప్రజల జీవితాల్ని మార్చాడు పేతురు. దేవుడు ఏమన్నాడు తెలుసా అండి? 12 అపోస్తలులు మీ పేర్లు కూడా ఆ పరలోకంలో 12 గుమ్మాలపై రాయబడి ఉంటాయి. 12 అద్భుతమైన వజ్రాల మీరు ప్రకాశిస్తారు దేవుని కోసం. లుక్ ఎట్ దట్. ఆ రాత్రి అంతా ఒక్కొక్క చేప పడుతూ, ఒక్క చేప కూడా పడట్లేదని ఎంతో విచారించి ఉంటాడు. కానీ తెల్లవారగానే ఒక అద్భుతమైన మిరకిల్ ఈజ్ వెయిటింగ్ ఫర్ పీటర్. ఆ మిరకిల్ అంటే ఏదో 2 దోణెలు నిండిపోయిన చేపలు కాదండి. ఇక్కడ అద్భుతమైన మిరకిల్. మనుష్యులను పట్టే జాలరివవుతావు, కమ్ అండ్ ఫాలో మీ అని దేవుడు ఇచ్చిన ఇన్విటేషన్తో, విశ్వాసంతో, విధేయతతో ఆయనను వెంబడించిన పేతురు తన జీవితమే ఇప్పుడు మారిపోయింది. ఈ లోకములో, అదేవిధంగా రాబోయే లోకంలో కూడా అద్భుతంగా ఆశీర్వదించబడిన బిడ్డగా మారాడు. ఈ రోజున ప్రపంచంలో ఎక్కడ చూడండి, సెయింట్ పీటర్ యూనివర్సిటీ, సెయింట్ పీటర్ విశ్వవిద్యాలయాలు ఎక్కడ చూసినా ఇటు ప్రపంచంలో ఘనపరచబడ్డాడు. ఆ రోజున మహిమపురపు సౌభాగ్యాన్ని, ఆ మహిమపురపు వీధుల్లో, ఆ గుమ్మాలలో ఉన్న అపోస్తలుల పేర్లు రాయబడుతూ అక్కడ పేతురు పేరు కూడా మనం చూస్తాం. సువార్తను భుజమై మోసే గొప్ప భాగ్యాన్ని పొందాడు పేతురు.
ఆ రాత్రిలా నిరాశ ఉండొచ్చు కొద్ది క్షణాలు, కానీ ఉదయం అవ్వగానే అద్భుతమైన నిత్యత్వపు ఆశీర్వాదాలు వచ్చాయి. హూ కెన్ స్టీల్ దట్ బ్లెస్సింగ్? నోబడీ ఇన్ ద వరల్డ్. పరలోకములో మీ ధనము సమకూర్చుకుని అక్కడ చిమ్మెట కొట్టివేయదు, తుప్పు దాన్ని తినివేయదు అన్నారు దేవుడు. స్టార్టింగ్లో ఓ బిడ్డ రాత్రంతా కష్టపడి చేపలు పడుతూ ఏమీ దొరకనట్టుగా కనిపించింది ఈ ప్యాసేజ్. స్టార్టింగ్లో ఏదో ఇబ్బందుల్లో వెళ్తున్నట్టుగా కనిపించింది ఈ పోర్షన్. బట్ వెన్ యూ కమ్ డౌన్, అద్భుతమైన బ్లెస్సింగ్స్తో క్లోజ్ అయ్యింది. దేవుని బిడ్డల జీవితాలంతే. మన ప్రాబ్లమ్స్, మన ట్రయల్స్ అవన్నీ కూడా క్షణకాల బంగురాలు, అవి క్షణకాలమే. బట్ గాడ్స్ అల్టిమేట్ అమేజింగ్ బ్లెస్సింగ్స్ అవైటింగ్ ఫర్ us ఫర్ ఆల్ ఎటర్నిటీ. ఈ లోకములో కూడా అనేక మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే బిడ్డలుగా మనం ఉంటాం. నిరాశపడద్దు, హోప్ని ఎప్పుడు కోల్పోవద్దు. ద డిఫికల్ట్ వర్డ్ ఈజ్ హోప్లెస్నెస్. ఏ భాషలో చూసినా ద డిఫికల్ట్ వర్డ్ ఈజ్ దాట్. యేసయ్య ఈ లోకానికి వచ్చిందే హోప్ ఇవ్వడానికి. ఆ రాత్రంతా ఇంకెలాగ నా కుటుంబాన్ని సాకాలి, లేకపోతే ఎలాగ నేను జీవించాలి, మది నిండా ఎన్నో ప్రశ్నలు, ఒక్క చేప కూడా పట్టడంలా, ఏమయ్యా ఈ చేపలకి ఈ రోజున అని తల పట్టుకుని ఉండొచ్చు. బట్ గాడ్ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ ప్లాన్ దట్ వెరీ నెక్స్ట్ మార్నింగ్. నీ జీవితం కూడా అంతే. ఏ నిరాశలో, ఏ ఏ ఏ హృదయ భంగపాటు మధ్య నీవు నడుస్తూ ఉన్నావో, God unveils a beautiful, that amazing and beautiful plan in your life. You yourself will wonder to see that. అది పొందాలంటే విధేయత. అయినను నీ మాట చొప్పున నేను వేస్తానయ్యా. రాత్రంతా నేను అలసిపోయి ఉండొచ్చు. ఐ విల్ టేక్ దట్ స్ట్రెంగ్త్ వన్స్ అగైన్ బై కంప్లీట్లీ ఒబేయింగ్ యువర్ ప్రెషియస్ వర్డ్. నీ మాటను నమ్మి నేను వెళ్తాను అని నమ్మాడు, విధేయత చూపించాడు. నా కన్సిడరేషన్. ఆ అద్భుతమైన ఆశీర్వాదాల మధ్య 2 దోణెలు చేపలు నిండిపోయినప్పుడు లైఫ్ ఈజ్ సెటిల్డ్ అని అనుకోవట్లా. ఒక యవనస్తుడున్నాడు, తన పంటలు వేసి అవన్నీ పండి గాదెలన్నీ నింపుకుని ఇప్పుడు అంటూ ఉన్నాడు, నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుము, ఎన్ని సంవత్సరాల కొరకు నేను సిద్ధపరిచాను. కానీ వెంటనే పరలోకపు పిలుపు వచ్చింది, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, ఇవన్నీ ఎవరి వగును అని దేవుడు స్వరము వినిపిస్తూ ఉంది. పేతురు కూడా 2 దోణిలు నిండిపోయి చేపల మధ్య ఎంత బ్లెస్సింగ్ వచ్చేసింది, నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుము అని అనటంలా. ఒక్కసారిగా యేసయ్య పాదాల దగ్గర సాగిలపడి, ఎందుకు తండ్రి ఇంతగా నన్ను ఆశీర్వదించావు? నేను పాపాత్ముని ప్రభువా, నాతో నువ్వు ఉండొద్దు తండ్రి, నన్ను విడిచి వెళ్ళిపో ప్రభువా. నీకు కావలసిన పరిశుద్ధులు బయట ఉన్నారయ్యా. ఐ బిలాంగ్ టు ఏ డిఫరెంట్ క్లాస్ ఆఫ్ పీపుల్. లార్డ్, నా దగ్గర వద్దు తండ్రి అంటూ ఉన్నాడు. కానీ యేసయ్య ఆ బిడ్డనే కోరుకున్నారు, ఆ బిడ్డ జీవితాన్నే మార్చారు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకములోనికి వచ్చాను. Is still searching of you. He'll make your life so beautiful. Don't worry. God is a greater plans. పేతురుని ఆ రోజున ఆశీర్వదించిన దేవుడు నీ జీవితాన్ని కూడా అద్భుతంగా ఆశీర్వదిస్తారు. కన్సిడరేషన్, కన్ఫెషన్ అండ్ కాన్సిక్రేషన్. సమర్పించుకున్నాడు జీవితాన్ని. నో టర్నింగ్ బ్యాక్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, దేవుణ్ణి కలిసిన క్షణాలు, తన దోణెను ప్రభువా దేవుని కోసము, దేవుని బోధ కోసము ఇచ్చిన క్షణాలు మేము చూసాము తండ్రి. రాత్రంతా శ్రమపడినా కూడా ప్రభువా, యేసు నువ్వు వెళ్ళిపో, నాకు టైం లేదు అని అనటంలా తండ్రి తన దోణినిచ్చాడు, లోతుకుని త్రోశాడు, కొన్ని గంటల సేపు బోధన విన్నాడు. ఆయన తండ్రి వెంటనే మీరు పేతురికి ప్రభువా సమయం ఇచ్చారు. ఎవరి గాడ్ ఆఫ్ 1-to-1, ప్రతి బిడ్డకు సమయం ఇచ్చే గొప్ప దేవుడు తండ్రి. ఆయన మీరు మమ్మల్ని ప్రేమించి గొప్ప ప్రేమామయుడు ప్రభువా. మీ నామం ఒకరికి చూపిన ప్రేమను తండ్రి మీరు మరిచిపోలేదు ప్రభువా. తను ఊహించిన దానికంటే అద్భుతమైన బ్లెస్సింగ్స్ మీరు ఇచ్చారు. ఆయన తండ్రి ఎంతో
ప్రభు పశ్చాత్తాపంతో నన్ను క్షమించు తండ్రి, నేను పాపిని ప్రభు అని ఒప్పుకుంటూ ఉన్నాడు. కన్ఫెషన్ తండ్రి, అటువంటి నిజమైన కన్ఫెషన్ మాకు ఇవ్వండి ప్రభు. ఏ బిడ్డలు ఇంకా అంధకారంలో నాయన తిరుగులాడుతూ ఉన్నారో యథేచ్ఛగా మాట్లాడండి తండ్రి, బాగుపరచండి ప్రభు. పేతురులాగా తండ్రి నిజమైన పశ్చాత్తాప అనుభవాల బిడ్డలకి అనుగ్రహించండి. తర్వాత తండ్రి మేము చూసాము, వాటన్నిటినీ అక్కడే విడిచిపెట్టి, సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాడు. కాన్సిక్రేషన్, నీ కొరకు తండ్రి జీవితాన్ని సమర్పించుకున్నాడు. అటువంటి శ్రేష్టమైన లక్షణం అనుగ్రహించండి. ఇంతవరకు తండ్రి ఏ బిడ్డలు తండ్రి విధేయతతో వాక్యాన్ని విన్నారో, విన్న వాక్యము తండ్రి మదిలో పదిలంగా భద్రపరచబడి నాయన బలముగా నాటబడి నాయన అది శాఖోపు శాఖలై తండ్రి ఫలించే కృపను అనుగ్రహించండి తండ్రి. ఇంకా ఏ బిడ్డలు ప్రభు జాబ్ సెర్చ్లో ఉన్నారో శ్రేష్టమైన జాబ్స్ అనుగ్రహించండి అయ్యా. ఏ బిడ్డలు తండ్రి వివాహ వయస్సుకు వచ్చి జీవిత భాగస్వామి గురించి చూస్తూ ఉన్నారో శ్రేష్టమైన జీవిత భాగస్వామిని అనుగ్రహించి మంచి కుటుంబాలుగా కట్టండి ప్రభు. ఏ బిడ్డలు గర్భఫలాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో తండ్రి, గర్భఫలం ఇచ్చువాడవు నీవే కదా తండ్రి. యెహోవాయే గర్భఫలం ఇచ్చువాడన్నారు. శ్రేష్టమైన గర్భఫలం ఇచ్చి దీవించండి తండ్రి. ఆయన గర్భిణీ స్త్రీలుగా ఉండి ప్రెగ్నెన్సీ పాత్రలో పయనిస్తున్న ప్రతి సోదరిని ముట్టి బాగు చేసి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. సుఖమైన డెలివరీని అనుగ్రహించండి. ఆరోగ్యకరమైన బిడ్డను ఒడిలో ఉంచండి అయ్యా. ఏంటిలో చిన్నారి బిడ్డలు పుట్టి ఎదుగుచూ ఉన్నారు. మనుషుల దయలో, దేవుని దయలో ఆ బిడ్డలు ఎదిగి ప్రభువా నీ నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా చేయండి తండ్రి. నీ కొరకు జ్యోతుల్లా ప్రకాశించే కృపనివ్వండి ప్రభువా తండ్రి. యవ్వన కాలమందు పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారై తండ్రి యవ్వన కాలమును పుట్టిన కుమార్తెలు సియోను నగరునకై చెక్కబడిన మూల కంబముల వలె తండ్రి ఉండి తండ్రి నీ నామ ఘనతకు మంచి పాత్రలుగా వాడుకోండి ప్రభువా. ఇంకా ఏ బిడ్డలు తండ్రి నిరాశ నిస్పృహల మధ్య, చెప్పుకోలేని సమస్యల మధ్య తండ్రి దీర్ఘకాలిక రోగాల మధ్య ఉంటూ ఉన్నారో నాయన తండ్రి, నాయన ప్రభువా కరిగిపోని అప్పుల మధ్య నాయన తండ్రి మరి బాధపడుతూ ఉన్నారు. అప్పుల్ని కరిగించండి తండ్రి. నాయన ప్రభు ప్రతి కన్నీటి బిందువుని తుడిచివేసి ఆనంద బాష్పముగా మార్చండి ప్రభువా. ఆ కోరులో ఎల్ని తండ్రి నిరీక్షణ ద్వారాలుగా చేస్తానన్నావు కదా ప్రభువా. ప్రతి కన్నీటి బిందువును తండ్రి ఆనంద బాష్పముగా మారుస్తానన్నావు కదా తండ్రి. నీవే మార్చి బాగు చేసి నేను ఇంకా ఏ బిడ్డలు తండ్రి కరోనా వంటి విషవలయంలో తండ్రి అస్వస్థతలుకున్నారు, నీ గాయపడిన హస్తము బిడ్డ శిరస్సుపై వేసి శిరస్సు నుండి సిరు పాదం వరకు సంపూర్ణ స్వస్థతనివ్వండి తండ్రి. స్వస్థపరచు దేవా మీకే స్తోత్రమయ్యా. మాలో విశ్వాసం ఉండాలి కానీ మీ నోటి ఉమ్ము మాకు చూపునివ్వగలదు తండ్రి. ప్రభువా మీ తండ్రి మీ వస్త్రపు చెంగు సైతము తండ్రి నాయన ప్రభు 12 ఏళ్ల రక్తస్రావాన్ని ఆపగలదు. ఈ లోకపు డాక్టర్లు కట్లు మాత్రము కట్టగలరు. నిజమైన స్వస్థత మీ చేతుల నుండి రావాలి తండ్రి. అటువంటి కృపల చేత ప్రతి బిడ్డను నింపమని తండ్రి మీ చేతులకి అప్పగించుకుంటూ ఇంతవరకు తండ్రి ఆశ కలిగి వాక్యము విన్న ప్రతి హృదయాన్ని దీవించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క శక్తియు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ మనకు తోడుగా నీడగా ఉండి అలనాడు పేతుర్ని ఏ విధంగా ఆశీర్వదించారో అటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు మన జీవితాల్లో అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. వందనాలండి. దేవునికి స్తోత్రం. మరి ఎంతవరకు వాక్యము విన్నా మీ అందరినీ దేవుడు నిండారుగా దీవించునుగాక. మరి అదేవిధంగా మన చుట్టూ కరోనా పరిస్థితులు కూడా వ్యాపిస్తూ ఉండగా మీరు జాగ్రత్తగా ఉండాలని నిత్యము మీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి అదే టైంలో బెంగళూరుకు వచ్చిన బిడ్డలు మీ యొక్క ఆ వెకేషన్ పూర్తి చేసుకుని మరి మీ జాబ్స్ నిమిత్తం మరలా బిడ్డలు ఎవరైతే వస్తూ ఉన్నారో మరి చక్కగా వైట్ ఫీల్డ్లో ఓపెన్ గ్రౌండ్స్లో చెట్ల కింద చల్లగా దూరంగా కూర్చుంటూ మరి కొన్ని వారాల క్రితము చర్చి పునః ప్రారంభించబడింది. మీరు కూడా చక్కగా వచ్చి దేవుని వాక్యాన్ని విని మీరందరూ కూడా ఆత్మీయంగా ఆశీర్వదించబడాలని కోరుకుంటూ ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.